లెవెల్లో కుట్ర జరిగింది. ఆ అంటే కుట్ర ఇప్పుడు మీరు కోణాన్ని మీరు చాలా సుదీర్ఘకాలం ఐఏఎస్ పెద్ద పెద్ద పొజిషన్ చేశారు కాబట్టి హై లెవెల్లో జరిగిందని మీరు అంటున్నారు కాబట్టి నేను ఇంకొంచెం ముందుకెళ్ళి చీఫ్ సెక్రటరీ అలాగే సీఎంఓ లెవెల్లో జరిగి ఉండే అవకాశం ఉందా? ఈ ఫైల్స్ మిస్సింగ్ కానీ మాయం చేయడం కానీ? ఇది ఆహ్, ఇది ఫైల్స్ మిస్ అవ్వడానికి అందరూ కలిస్తే తప్ప కాదండి ఇది. అంటే కరెక్ట్. నేను చీఫ్ సెక్రటరీని జరిగిందని అన్ను కానీ ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు, తర్వాత సిఐడి విభాగానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కలిస్తే తప్ప ఈ ఈ ఫైల్స్ అన్ని, అంటే ఇది విచిత్రమైన విషయం. ఇది ఎవరైనా కూడా ఎనీ, అసలు సిఐడి అంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, కాంప్లికేటెడ్ కేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్ ని సపరేట్ గా పెట్టారు. అవును. దానికి ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లో ఉన్న అథారిటీ ఉన్న ఆఫీసర్ ని డైరెక్ట్ డీజీగా అపాయింట్ చేసేది అందుకు. అవును. నార్మల్ క్రిమినల్ కేసెస్ అన్ని కూడా లోకల్ పోలీసులు చేస్తారు కదా. ఉమ్, ఉమ్. సో కాంప్లికేటెడ్ కేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చూడవలసింది ఏమిటి, దాని సోర్స్, అసలు ఇన్ఫర్మేషన్ ఏమిటి, రికార్డ్ ఏమిటి, ఎక్కడుంది. ఉమ్. ఆర్ సో అది అది ఖచ్చితంగా ఎవరికైనా వచ్చే అనుమానం మొట్టమొదటిగా, ఎంత సాధారణమైన వ్యక్తి మీరు దానికి పోలీస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన అవసరం లేదు. మినిమం కదండి. ఇప్పుడు ఇది సెక్రటేరియట్ చూసే కామన్ సెన్స్. జర్నలిస్టులు కూడా తెలిసిపోతుంది ఫైల్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయని. తర్వాత రమేష్ గారు ఇంకొక మాట అండి, ఇప్పుడు ఈ ఫైల్ ఇదంతా ఒకటైతే మీరు అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్లో పేమెంట్ జరిగినప్పుడు ఎవరండి అక్కడ ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీగా? స్కిల్ డెవలప్మెంట్ లో అప్రూవల్ దగ్గర నుంచి ఇప్పుడు నేను 2011 డిసెంబర్ నుంచి 2016 డిసెంబర్ వరకు కూడా ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశానండి స్టేట్ కి. అవును. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. అవును. ఇది 2000 జూన్ నుంచి సీఎం గారి దగ్గర నేను స్టేట్ డెవలప్మెంట్ కమిషనర్ గా, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా, తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాను. అవును. నేనే ఉన్నాను 2014 నుంచి 16 వరకు నేనే ఉన్నాను. అవును, 16 వరకు అప్పుడు ఉన్నారు. తర్వాత అజయ్ కల్లం గారు కదా ఆ టైంలో మనీ రిలీజ్ చేసింది యాక్చువల్లీ అజయ్ కల్లం గారు. తర్వాత అంటే ముఖ్యంగా జరిగింది ఏమిటంటే, దీనికి సంబంధించి ప్రత్యక్షంగా రోజు నుంచి కూడా ఇది ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ముఖ్యంగా యువకులకి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి. ఈవెన్ అప్పుడున్న లెక్క ప్రకారం ఏమిటంటే అండి, మొత్తం 150,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అవుతున్నా కూడా వాళ్ళలో 15 మందికి మాత్రమే ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి అప్పుడు సీమెన్స్ వాళ్ళు వచ్చిన, అందుకని వన్ ఆఫ్ ది ఫస్ట్ యాక్షన్స్ జూలైలో తీసుకున్నది. జూలై 2014 లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్ లో లేకుండే, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది కానీ స్టేట్ లో లేకుండే. స్టేట్ లో ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ని ఇచ్చేసి దానికి ఒక బడ్జెట్ అలాట్ చేసి స్కిల్స్ మీద ఫోకస్ పెట్టడం నుంచి మొదలు పెట్టారు. అప్పుడు సీమెన్స్ ఇండియా వాళ్ళు వచ్చి, మేము ఈ విధంగా 3000 crores మా ప్రాజెక్ట్ ఉంది, మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాము, దీన్ని మా సిఎస్ఆర్ నుంచి 90% ఈ వస్తు రూపంలో ఇస్తారు, మీరు దీని మేనేజ్మెంట్ కోసం 10% స్టేట్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ ఇవ్వాలి. సో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్రూవల్ క్యాబినెట్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ అంతా కూడా క్యాబినెట్ లో అప్రూవల్ అయింది. ఆ తర్వాత దీనికి కావలసిన బడ్జెట్ క్యాబినెట్ లో అప్రూవ్ అయిన తర్వాత లెజిస్లేచర్కి వెళ్ళి, ఇది ప్రొసీజర్ అండి బడ్జెట్. లెజిస్లేచర్కి వెళ్ళి లెజిస్లేచర్ అప్రూవల్ అయిన తర్వాత గవర్నర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత ఫైనాన్స్ బిల్లు అప్రూవ్ అయింది. ఫైనాన్స్ బిల్ అప్రూవ్ అంటే 270 crores అలాట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఈ డెవలప్మెంట్ కోసం. దాని గురించి మన రాష్ట్రం నుంచి ప్రేమచంద్ర రెడ్డి గారు అప్పుడు సెక్రటరీగా ఉన్నారు, ఆయన, తర్వాత సునీత గారు ఫైనాన్స్ సెక్రటరీ, ఇంకొక ఇద్దరు ముగ్గురు మన వీరు గంటా సుబ్బారావు గారు, ఇంకెవరో, వీళ్ళందరూ కూడా గుజరాత్ వెళ్ళారు. గుజరాత్ లో ఈ కార్యక్రమం స్టడీ చేసి వచ్చారు. ఇది దిస్ వాజ్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్.